ఆర్టీవీని సంప్రదించడం జరిగింది. తిమోజీ అనే వ్యక్తి భార్య బాధితుడిగా ఆర్టీవీని సంప్రదించడం జరిగింది. నా భార్య నన్ను కొడుతుంది, తిడుతుంది, మెంటల్ అబ్యూస్కి నేను బాధితుడిని అని చెప్పడం అయితే జరిగింది. ఒకసారి వైఫ్ ఉంది, వైఫ్ వర్జన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. నమస్తే అండి, మీ భార్య ఏదైతే భార్య వేధింపులకి నేను ఒక విక్టిమ్ని, భార్య బాధితుడిని అని పోలీసులని కానీ మీడియాని ఆశ్రయించడం జరిగింది భర్త. అసలు ఏం జరిగింది? అదైతే నేను పెట్టాలండి రివర్స్లో కేసు. ఆయన మరి ఎందుకు అట్లా పెట్టారో నాకు తెలియదు. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ అయితే ఆ రోజు నాకు సంబంధం లేదు. నెక్స్ట్ నైఫ్తో ఏదో ఇంజరీ చూపిస్తున్నారు, అది కూడా నాకు సంబంధం లేదు. మిగతా 3 మాత్రం నేను కన్ఫామ్గా చెప్తాను, నేను డిఫెండ్ చేసుకున్నా. సో అది నేను చేశాను. చేయడం అంటే అది డిఫెన్స్ వల్ల, అలా వెళ్ళడం వల్ల అది జరిగింది. గొంతు పట్టుకుంటే నేను ఎట్లా చెప్పండి. సో నేను అప్పుడు డిఫెండ్ చేసుకున్నా. మీరు గతంలో ఎప్పుడు అతన్ని కొట్టడం కానీ, చాకుతోని హర్ట్ చేయడం కానీ, లేకపోతే అతన్ని చాలాసార్లు వేధింపులకు గురి చేస్తారు, చాలాసార్లు నా భార్య నన్ను కొట్టింది అని అతను చెప్పడం జరుగుతుంది. కొట్టుకోవడం అంటే నార్మల్గా చిన్నగా కొట్టుకుంటా, అవి నార్మలే కదా, దాన్ని పెద్ద ఇష్యూగా చెప్పి చాకుతోని దాడి చేశారు. మొత్తం అతనికి అంతా కట్స్ అయితే కనిపిస్తుండే, అదంతా కూడా అటెంప్ట్ టు మర్డర్, నన్ను చంపే ప్రయత్నం చేశాడని చెప్పి భర్త చెప్పడం. నేను 100%కి 1000% చెప్తా, అది నేను చేసింది కాదు. నేనైతే చేయలేదు. నేను చేస్తున్నానంటే ప్రూవ్ చేయమన్నాను అంతే. ప్రస్తుతం పోలీసులు ఏమంటున్నారు? మీ కేసు టేకప్ చేశారా, లేకపోతే ఏమంటున్నారు? వాళ్ళ వర్జన్ ఏంటి? ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కంప్లైంట్ రిజిస్టర్ అయిందండి. నేను ఇచ్చాను, అన్ని ప్రూఫ్స్ ఇచ్చాను ఎఫ్ఐఆర్స్ గురించి. నన్ను కొట్టింది ఆయన అన్నారు కదా, ఆర్టీవీ లైవ్లో అన్నారు, నేను మా ఆవిడ్ని నా ప్రిన్సిపల్స్ విరుద్ధంగా నేను కొట్టలేదు ఎప్పుడు అని. కొట్టారు, మర్డర్ అటెంప్ట్ చేశారు. నెక్స్ట్ నన్ను చంపేసైనా నేను దాన్ని చంపేసానో లేదా దాన్ని వదిలేసానో వస్తాను అన్న టైప్లో ఒకరితో వాళ్ళ పిన్నితో మాట్లాడారు. అవి కూడా ఉన్నాయి నా దగ్గర. అంతా జనరలీ ఒక మహిళ వెళ్ళి నా భర్త వేధింపులకు గురి చేస్తున్నాడు, నా భర్త నన్ను టార్చర్ చేస్తున్నారు, ఫిజికల్ అబ్యూస్ అని ఆడవాళ్ళు పోలీస్ మెట్లు ఎక్కడం జరుగుతుంది. కానీ ఇక్కడ రివర్స్గా భర్త భార్య నన్ను కొడుతుంది, నన్ను వేధింపులకి గురి చేస్తుంది అని పోలీసులను ఆశ్రయించాడు. ఇది ఏ విధంగా చూడాలి? మీరు నిజంగానే అతనికి ఒత్తిడి చేశారా, లేకపోతే నిజంగా ఏమన్నా మీ ఇద్దరి మధ్యలో అట్లాంటివి ఏమైనా చోటు చేసుకున్నాయా? ఎందుకని అంటే పెళ్ళై 7 సంవత్సరాలు అయింది, అదేవిధంగా 5 సంవత్సరాల బిడ్డ కూడా ఉందన్నారు. మరి వాగ్దానం అంతా ఇదంతా ఏదైతే గొడవ మీ ఇద్దరి మధ్యలో వచ్చిందో అది ఎప్పుడు స్టార్ట్ అయింది? అది యాక్చువల్గా అయితే స్టార్టింగ్ నుంచే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, కానీ ఎప్పుడైతే ఈ అమ్మ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారో అప్పటి నుంచి కొంచెం ఎఫ్ఐఆర్ ఉంది. ఓకే, మీ భర్తకి ఎఫ్ఐఆర్ ఉంది. అది స్టార్ మేకర్ అనే యాప్ ఉంది కదా, సో అందులో నుంచి అమ్మాయి పరిచయం అవ్వడం అట్లా అని చాటింగ్ చేసి ఎంత దూరం వెళ్ళారంటే ఆ అమ్మాయి కోసం నన్ను వదిలేయడానికి కూడా వెళ్ళారు. నెక్స్ట్ ఆయన మీద ఈ అమ్మాయి రివర్స్లో కంప్లైంట్ పెట్టింది, ఏంటంటే నన్ను హెరాస్ చేస్తున్నాడని. ఇతని మీద నెక్స్ట్ రామకృష్ణ ఆర్కే అనుకుంటా సంథింగ్, వాళ్ళిద్దరి మీద రామగుండం పిఎస్లో కంప్లైంట్ అనేది రిజిస్టర్ అయితే ఎస్ఐ నాకు కాల్ చేశారు. అంటే నాకంటే మా హస్బెండ్కే కాల్ చేశారు, ఆయన నెంబర్ ఉంటుంది కాబట్టి. ఆయన భయపడుతున్నారు మాట్లాడడానికి. నేనేం చేయలేదు సార్ అంటే నేను తీసుకుని నేను మాట్లాడా. సార్ అది జరిగి చాలా మంత్స్ అవుతుంది, ఇప్పుడు ఎందుకు ఎట్లా వచ్చింది అంటే అమ్మాయి కంప్లైంట్ ఇప్పుడు ఇచ్చింది, సో మేము అది చేయాల్సి వస్తుంది అని చెప్పారు. అదేవిధంగా ఇది ఒకటే కాదంటే మీరు కొడుతున్నారు తిడుతున్నారని కాకుండా అనేక ఎలిగేషన్స్ ఏదైతే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి మీరు దూరం చేశారు, దాని తర్వాత వాళ్ళకున్న ఆస్తిని మీరు ఆస్తి పైన కన్నేసి ఆ ఇంటిని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఆయన ఎప్పుడు బయటికి వెళ్ళాలన్నా మీ పర్మిషన్లు తీసుకోవాలి. కాలేజ్లో ఆయన ప్రొఫెసర్ కాబట్టి కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత మొబైల్ మీకు హ్యాండ్ ఓవర్ చేయాలి. పేమెంట్ ఆయన ఎవరికి పేమెంట్ చేస్తున్నారు ఆ ట్రాన్సాక్షన్స్ కూడా మీ దగ్గరనే ఉండాలి. మొత్తం మీ అండర్లోనే మీరు బాస్ ఓవర్ చేసుకుంటూ అతను ఇబ్బంది పెట్టారని 1 కాదు 2 కాదు అనేక ఎలిగేషన్స్ వేయడం అయితే జరుగుతుంది. వేశారు, కరెక్టే. నేను అన్నీ చెప్తాను, అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ నేను చెప్తాను. ప్రాబ్లం ఏంటంటే డివోర్స్ కావాలని మెయిన్. నేను మ్యూచువల్గా చాలా ట్రై చేశారు, మెంటల్ హెరాస్మెంట్ చేశారు, ఫిజికల్గా చెప్పాను కదా అది చేశారు, అన్నీ ఏది వర్కౌట్ అవ్వలేదు. సో ఎలా అయినా సరే దీన్ని వదిలించుకోవాలి అని చెప్పి అది తెగింది ఉంది చూసారా, అది బంగాళదుంప కొత్త నైఫ్లో స్ట్రక్ అయింది. సో నాకు తెలుసు అది కట్ అవుతుందని. సో నేను ఆయనకి జాగ్రత్తగా తీసుకోండి, కట్ అవుతుందంటే అని ఇట్లా పట్టుకుని ఇట్లా లాగారు. అది కట్ అయింది, అది క్లియర్ తెలుస్తుంది కదండి. డీప్గా కట్ అయిందంటే ఏదో గట్టిగా కాలంగా, అది నేను ఒక్క చాట ఎందుకు అవుతుంది చెప్పండి. ఎందుకు ఇప్పుడు పెద్దల సమక్షాన మీరు పెళ్లి చేసుకున్నారు, అరేంజ్ మ్యారేజే కాబట్టి ఇప్పుడు ఎందుకు ఇష్టం లేదంటున్నారు? దాని తర్వాత డివోర్స్ ఎందుకు కావాలి అని అంటున్నారు? ఫస్ట్ నుంచి కూడా నేను ఇష్టం. మరి అతను మాత్రం నాకు డివోర్స్ వద్దు, నాకు ఎవరైతే వైఫ్ ఉందో వైఫ్, నాకు పిల్లలు, ఫ్యామిలీ కావాలి అంటున్నారు. నాకు ఫ్యామిలీ కావాలి,
కానీ నాకు ఈ హరాస్మెంట్ అనేది ఉండొద్దు, నేను సంతోషంగా ఎవరికైనా కుటుంబం కావాలనే ఉంటుంది, నాకు నా భార్య కావాలి, నా కొడుకు కూడా కావాలి, కానీ నాకు ఈ హరాస్మెంట్ వద్దు, ఇట్లాంటి ఎవరు కూడా తన్నులు తినుకుంటా కాపురం చేయలేరు కదా అని అతని వర్జన్. చెప్తా అండి, నేను ఏమంటున్నా అంటే డివోర్స్ వద్దు అని అంటున్నా ఇప్పుడు. మరి మొన్నటి దాకా నన్ను ఎందుకు డివోర్స్ కావాలని టార్చర్ పెట్టారు? అంటే మీరు టార్చర్ పెడుతున్నారు అందుకే డివోర్స్ కావాలి అని అడిగారు అని అంటున్నారు. నేను టార్చర్ పెడుతున్నాను, ఇల్లు అడుగుతున్నాను అనేది అని చెప్పమనండి, నేను నిరూపించుకుంటాను నా సైడ్ నుంచి. మా ఫ్యామిలీ ఏం తక్కువ కాదు, ఎంక్వైరీ చేసుకోండి మా ఫ్యామిలీకి ఎంత ఉందో అని. నేను ఫైనాన్షియల్గా చెప్పాలంటే నేను పెళ్ళైన 5 years 4 years వరకు మా పేరెంట్సే చూసుకున్నారు, నన్ను సింగిల్ పెన్నీ ఇవ్వలే నాకు. అంటే మెయింటెనెన్స్ కూడా అలాంటివి ఏమి ఇవ్వలేదా? వచ్చాక చేస్తున్నారండి, ఇక్కడికి వచ్చాకే బాబు. ప్లస్ ఆయన చేసేది ఏంటి అంటే ఇంట్లో ఫుడ్ తీసుకొస్తారు, బట్టలు కానీ మిగతా వాడికి ఏమైనా బయట ఏమైనా కావాలి అవసరాలు అంటే నేను చేయాలి. ఏమైనా అంటాడు తెలుసా, నువ్వు సంపాదిస్తున్నావు నువ్వు పెట్టు వాడికి, ఇదే క్వశ్చన్ వస్తుంది. ప్రస్తుతం మీ డిమాండ్స్ ఏంటండి? అంటే మీకు కూడా అన్యాయం జరిగిందని మీరు చెప్పడం జరుగుతుంది, నా భర్తని నేను కొట్టలేదు, ఇదంతా ఫాల్స్ ఎలిగేషన్స్, కేవలం డివోర్స్ కోసమే చేస్తున్నారు అని అంటున్నారు. మీరు ఏం చెప్తారు? మీకు ఏ విధంగా న్యాయం కావాలి? పోలీసులు ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఎవరిది నమోదు చేసుకున్నారంటే ఇద్దరు తరపున ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారా? వాళ్ళు ఏమంటున్నారు? మీకు ఏ న్యాయం కావాలి? ఫస్ట్ మా హస్బెండ్ తీసుకున్నారు, ఫస్ట్ అది అయిపోయిన తర్వాత అప్పుడు నా కేసు టేకప్ చేస్తానని అన్నారు. నేను అనేది ఏంటంటే నేను ఒక్కటే కోరుతున్నా, నేను తప్పు చేశానంటే నేను పనిష్మెంట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నా. నేను ఒక్కటే కోరుకుంటే ఆయన కాల్ రికార్డింగ్స్ తీయండి, కాల్ రికార్డింగ్స్ నెక్స్ట్ చాట్ అన్నీ తీసి ఆయన ఎంత ప్రీ ప్లాన్డ్గా చేశాడనేది మీకు అర్థమవుతుంది. ఓకేనండి. ప్రస్తుతం మీకు మీ కుటుంబం కావాలని ఉందా లేకపోతే ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? ఎవరికి ఉండదండి, నాకు బాబు ఉన్నాడు కదా, వాడి కోసం నిన్న కూడా ఫోన్ చేసి డాడీ ఏం చేస్తున్నారు ఉన్నారా, అది కూడా ఉంది నా దగ్గర రికార్డింగ్. ఏం చేస్తున్నారు, డాడీ కోపం వచ్చిందా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నారా, మనం వెళ్ళి తీసుకొద్దామా, ఇంత వాడికి ఏం తెలుస్తుందండి? అవన్నీ ఉన్నాయి నా దగ్గర రికార్డింగ్స్. అంత చిన్నపిల్లాడిని ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో మరి ఆయనకి తెలియాలి. చూస్తున్నారు కదా, ఒకవైపు భార్య కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది, ఇవన్నీ కూడా ఫాల్స్ ఎలిగేషన్స్, కేవలం నాకు డివోర్స్ ఇవ్వమని ప్రెషర్ చేయడం అయితే జరుగుతుంది, నేను నా భర్తని ఇప్పటివరకు నేను కొట్టలేను, హార్మ్ చేయలేను, ఇదంతా కూడా ఫాల్స్ ఎలిగేషన్స్, దీన్ని ఖచ్చితంగా కొట్టివేయాలి, నేను జస్టిస్ కోసం పోరాడతా అని భార్య గౌతమి చెప్పడం కూడా జరుగుతుంది. నా పేరు వాసంశెట్టి గౌతమి. నా హస్బెండ్ నా మీద ఎలిగేషన్స్ చేసినవన్నీ ఫాల్స్ అని నేను నిరూపించుకోగలను. నేను ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాను, సో కేసు నడుస్తుంది. త్వరలోనే నిజాలు అనేవి మీకు తెలుస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాలు ఏంటో తెలుసుకుని రాయండి పేపర్స్లో, అర్థమైందా? మీ ఇష్టం వచ్చినట్టు అమ్మాయిని ఫేస్ అట్లా ఎలా ఇస్తారు, ఆలోచించరా? అందరు నిజాలు ఉన్నాయి, ఒక అబ్బాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, ఓకే, అందరు నిజం ఉందా అబద్ధం ఉందా ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి కదా. నిజం అంటే ఆ రోజు నేను లేనండి, ఆ రోజు నేను మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉన్నా, మీకు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి, నో ప్రాబ్లం. నేను తమ్ము కూడా వేస్తాను, ఈవినింగ్ అవుట్ ఉంటుంది, అక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆయన కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే 8 o'clockకి నేను ఇంజరీ చేశానని చెప్పారు. నా దగ్గర ప్రూఫ్ ఉంది, అప్పటికి మేము నార్మల్ డిస్కషన్స్ మాత్రమే చేసాం, దాడులు లాంటివి ఏమీ చేయలేదు. నేను జస్ట్ కీస్ మాత్రం తీసుకొచ్చాను అంతే, అంతకు మించి నేను ఏం ఆర్గ్యూ చేయలే, ఏమీ చేయలే. మనీ ఇవ్వనన్నారు ట్రావెలింగ్కి, సో నేను వచ్చేసా. అదంతా ఫేక్ అండి, అదంతా అబద్ధం, అదంతా ఆయన చేసుకున్నాడు, అది 100% ఆయన చేసుకున్నది, 100% చెప్తున్నా, నేను అది చేయలేదు ఫర్ ష్యూర్గా. అది నేను చేశానంటే నిరూపించుకోమని. అంటే వాళ్ళ కొడుకుని కూడా మీరు దూరం చేస్తున్నారని చెప్తున్నారు. కొడుకుని దూరం చేస్తున్నానని నేను అంటున్నారా? ఓకే, అది నేను ఉన్న ప్రూఫ్స్ నేను చెప్తాను, మీకు తప్పకుండా నేను అన్ని ప్రూఫ్స్ ఇస్తాను. ఎందుకంటే నేను చాలాసార్లు మా హస్బెండ్కి చెప్పాను, ఎందుకు ఎన్ని దూరం పెడతారు, కలపరా మీ అమ్మ వాళ్ళతో, నేను ఎందుకు నా మీద కోపం ఉంటే నన్ను దూరం పెట్టండి, నా బిడ్డని ఎందుకు దూరం పెడుతున్నారు, ఇవన్నీ నేను అడిగాను. ఆయన ఏమన్నారంటే వాళ్ళు కలవడానికి ఇష్టం లేదు అని అన్నారు. సో అది నా ఫాల్ట్ కాదు, అది వాళ్ళ ఫాల్ట్. ఇంకోటి ఏంటంటే నాకు తెలియకుండా మా బాబుని తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి చూపించారు, దాని దగ్గర నాది అదే మా బాబు అంటున్నా, అందుకే మా బాబుని నాకు తెలియకుండా చూపించారు వాళ్ళ అత్తగారికి, మా అత్తగారికి, మా మామయ్య గారికి. అర్థం కాదు, అంటే వాళ్ళ సొంత నాన్నమే కదా, చూడొచ్చు కదా. చూడొచ్చు అండి, ప్రాబ్లం లేదు, కానీ స్కూల్ టైమింగ్స్లో తీసుకెళ్ళకూడదు కదా. నన్ను అంటారు నువ్వు స్కూల్ ఎందుకు పంపించట్లేదు, అది
కరెక్టే అండి. నన్ను ఇప్పుడు నేను ఏమైనా సపోజ్ వాడికి హెల్త్ ఇష్యూ వచ్చి నేను మానిపించాను అనుకోండి, ఇప్పుడు స్కూల్కి పంపించట్లేదు, 20,000 కట్టాను 30,000 కట్టాను ఎందుకు పంపించట్లేదు అంటారు హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు. అలాంటిది పని కట్టుకున్న పేరెంట్స్ని తీసుకెళ్ళడానికి ఆ రోజు స్కూల్ మానిపించేసి తీసుకెళ్ళారు. అది కూడా నాకు ఎట్లా తెలిసిందంటే లంచ్ బ్యాగ్ ఇవ్వలేదని నాకు స్కూల్ నుంచి కాల్ వచ్చింది. నేను వెళ్ళిపోయా ఆ రోజు, బస్కి వెళ్ళిపోయాను. సో నేను కాల్ వచ్చింది, ఇట్లా మీ బాబు లేడు, ఏమంటున్నారంటే లంచ్ బ్యాగ్ ఇవ్వలేదు, ఏంటి మేడం పెట్టలేదా అంటే, నేను పెట్టాను మేడం, మా హస్బెండ్ ఇచ్చానని నాకు చెప్పారు, నా దగ్గర చాట్ ప్రూఫ్ కూడా ఉంది. ఓకే, అవి నేను మీకు అందరికీ చూపిస్తాను, నేను తప్పకుండా ప్రూఫ్ ఉంది. ఏం జరిగింది, ఇంత సీన్ ఎందుకు క్రియేట్ చేశారు ఆయనకి తెలియాలి, నేను చేయలేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఆ ఇంజరీస్ నేను చేయలేదు. ఒకటి చెప్తా, అది నైఫ్ది కాకుండా మిగతా 3 ఉన్నాయి చూసారా, అదైతే జరిగింది. దాని రీజన్ ఏంటంటే నా మెడ పట్టుకున్నారు, మర్డర్ అటెంప్ట్ నా మీద చేశారు ఆయన. దానికి ప్రూఫ్ నేను ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ కాపీ ఇచ్చేస్తాను. సో వాళ్ళు నిజమో అబద్ధమో వాళ్ళు తీరుస్తారు. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చాను కాబట్టి మెడ పట్టుకుంటే నాకు ఏం ఆప్షన్ ఉంటుంది చెప్పండి. దూరం ఉంటారు మనిషి, ఆబ్వియస్గా ఏం చేస్తారు, డిఫెండ్ చేసుకోవాలి కదా. సో నేను డిఫెండ్ చేసుకున్నాను. ఆ డిఫెన్స్లో నా గాజులు ఉంటాయి.